నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ విధమైన సమస్యలు అనుమతించినాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకో, నీ స్టోరీ దేవుడు రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రసవ వేదన పడని స్త్రీతో దేవుడు అంటున్నాడు, నీ స్టోరీ నేను రాస్తున్నా అంటున్నాడు దేవుడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుకు, నువ్వు సిద్ధపడిపో, ఎందుకంటే నీ స్టోరీ నేను రాస్తున్నాను. నేను రాసే స్టోరీలో నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే మహిమ కలిగిన అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్టోరీ నువ్వు కాదు రాస్తున్నది, దేవుడు రాస్తున్నాడు నీ జీవితంలో. నీ స్టోరీ, నీ బిజినెస్ దేవుడు రాస్తున్న స్టోరీ అది. హల్లెలూయా. నీ యొక్క జీవితము దేవుడు రాస్తున్న స్టోరీ. ఎందుకంటే దేవుడు రాసే స్టోరీని ఎవరు మార్చలేరు. హల్లెలూయా. ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. నమ్ముతున్నారండి? మీ జీవితంలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితానికి ఒక రచయితగా ఉంటున్నాడు. దేవుడు మన స్టోరీ రాస్తే ఆయన ఆశీర్వాదం రాయకుండా ఉంటాడండి? చెప్పండి. దేవుడు మీ స్టోరీ రాస్తే, దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిచర్య కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా సరే దేవుడు రాస్తున్న స్టోరీలో ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతానికి శ్రమలు, ఇబ్బందులు ఉండవచ్చేమో, కానీ దేవుడు నీ గమ్యము ఆశీర్వాదంతో ముగించమంటున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవునికి తెలుసు నీ గమ్యం ఏమిటో, దేవునికి తెలుసు నీ ముగింపు ఏమిటో, దేవునికి తెలుసు నీ ఆశీర్వాదం ఏమిటో. అందుకనే దేవుడు అంటున్నాడు, సంతోషముతో, జయ ధ్వనితో దేవుని స్తుతించు, ఎందుకంటే నీ జీవితంలో నేను గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. హల్లెలూయా. దేవుడి మేలు కలగడానికే నీ జీవితంలో అది అనుమతించినాడు, కానీ నిన్ను ఏదో బాధ పెట్టాలని కాదు, నిన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. ఎందుకు నువ్వు ప్రస్తుతం ఆ పరిస్థితి గుండా వెళ్తున్నావు అంటే మేలు అధికముగా దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒక్క క్షణంలోనే అద్భుతం చేయగలిగిన దేవుడు. ఆ యొక్క కానా అనే పెళ్లిలో అక్కడ ఉన్న వారంతా అనుకున్నారు, ద్రాక్షారసం అయిపోయింది, ఇక ద్రాక్షారసం ఎట్లా మనం తీసుకొని రావాలనుకున్నారు. మామూలుగా ద్రాక్షారసం రావాలంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ ఏమిటంటే ద్రాక్ష తోట వేయాలి, ద్రాక్ష చెట్లు నాటాలి, ఆ ద్రాక్ష చెట్ల నుంచి ద్రాక్ష కాయలు పీకాలి, తర్వాత ఆ ద్రాక్ష కాయలను కొద్ది రోజులు పెట్టి వాటిని ద్రాక్షారసంగా చేయాలి. ఇది వారికి తెలిసిన స్టోరీ. హల్లెలూయా. కానీ నా దేవుడు ఏ విధంగా అక్కడ ద్రాక్షారసం తీసుకొని వచ్చాడంటే ఒక్క సెకండ్లోనే నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలిసిన సబ్జెక్ట్ ఏమిటంటే ఇది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా చేస్తే నా బిజినెస్ డెవలప్ అవుతుంది, ఇట్లా చేస్తే నాకు జాబ్ వస్తుంది, ఇది చేస్తే నా జీవితం బాగుపడుతుంది అని నువ్వు ఇట్లా అనుకుంటున్నావేమో, కానీ దేవుడు సడన్ షిఫ్ట్ నీ జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో మీ జీవితాలలో ఆ ఒక్క నిమిషములో ఆ నీరు ద్రాక్షారసం ఎట్లా మారిపోయిందో ఈరోజు నమ్మండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాన్ని ఆయన మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్మండి, దేవునికి టైం అవసరం లేదు నీ స్టోరీ మార్చడానికి, దేవునికి థియరీ అవసరం లేదు నీ స్టోరీ మార్చడానికి, దేవునికి ఎన్నో సబ్జెక్టులు అవసరం లేదు నీ జీవితాన్ని మార్చడానికి. నువ్వు నమ్మితే ఈ రోజే నీ జీవితం మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈ క్షణములోనే నీ జీవితాన్ని దేవుడు కంప్లీట్గా మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటున్నాడు, నమ్మినట్లయితే నీ గుడారపు స్థలములను విశాలపరచుకో. హల్లెలూయా. నమ్మినట్లయితే జయ కీర్తన ఎత్తి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, కానా వివాహములో కొరత నుంచి సమృద్ధిని ఎట్లా సడన్ గా తీసుకొని వచ్చాను, నీ జీవితంలో కూడా ఆ కొరత నుంచి సమృద్ధిని నేను తీసుకొని రాబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా.
మనకు తెలిసిన సబ్జెక్ట్ ఏమిటంటే ఆ డోర్ తెరవబడాలంటే సంవత్సరాలు పడుతుంది అనుకుంటాం, కానీ ఒక్క సెకండ్లో డోర్ తెరిచేస్తాడు దేవుడు, అంతే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా చేస్తాడో తెలియదు, నీ చరిత్రను మాత్రం దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువుదాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో, పోయివారు దున్నువారి వెంటనే వచ్చురు. హల్లెలూయా. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తురు. అంటే సడన్గా. హల్లెలూయా. హల్లెలూయా. దున్నేవారి వెనకనే కోసేవారు వెళ్తారంటున్నాడు దేవుడు. ఆయన ఎట్లా కార్యాలు చేస్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దున్నుతుండగానే కోసేవారంటే ఎట్లా ఫలితం ఇస్తాడంటే అద్భుతమైన ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితాలలో యేసు నామములో మీ పరిస్థితులు వేగవంతంగా మారునుగాక. యేసు నామములో మీ యొక్క కాలాలు వేగవంతంగా మారునుగాక. నజరేయుడైన యేసు నామములో మీ కాలము వేగవంతంగా మారునుగాక. మీ నిరీక్షణ కాలము వేగవంతంగా మారునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు యెషయా 43:19లో, ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు నమ్మినట్లయితే ఆ నూతన కార్యము ఇప్పుడే మొలవబోతున్నది మీ జీవితంలో. రిసీవ్ చేసుకునే నజరేయుడైన యేసు నామములో నీ కుటుంబములో, నీ యొక్క జాబ్ విషయములో, నీ పరిచర్యలో దేవుడు టేక్ ఓవర్ తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నూతన కార్యము అది ఇప్పుడే మొలుస్తుంది అంటున్నాడు దేవుడు. నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి జీవితములో వేగవంతమైన దేవుని కార్యము జరగబోతున్నది. దుండువారి వెంటనే కోయివారు రాబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. విత్తనము చల్లువారి వెంటనే ఆ ద్రాక్ష పండ్లు తొక్కేవారు రాబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాతో చెప్పాడు, ఈరోజు సడన్ షిఫ్ట్ చేయబోతున్నాను. నమ్మండి, నజరేయుడైన యేసు నామములో మీ జీవితాలలో ఒక వేగవంతమైన సీజన్ని దేవుడు మార్చబోతున్నాడు. సహజ పరిమితులకు మించిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. సహజంగా అందరూ అనుకుంటారు, ఈ ద్రాక్ష పండ్లు రావాలంటే ఇంత టైం పడుతుందని అందరూ అనుకుంటారు. ఈ ద్రాక్ష రసం కావాలంటే ఇన్ని రోజులు ఆ ద్రాక్ష రసము చేయాలని అనుకుంటారు. కానీ దేవుడు సడన్గా నీళ్లను ద్రాక్ష రసంగా మార్చినట్లు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా చేయగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసే కార్యం ఎట్లా ఉంటుందంటే నీ ప్రార్థనలకు మించిపోయి ఉంటుంది. హల్లెలూయా. ఆయన చేసే కార్యం ఎట్లా ఉంటుందంటే నీ ఊహలకు మించిపోయి ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ గుడారపు స్థలాన్ని విశాలపరచుకో. సరిపోదంతే. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు ఆ వల సరిపోదు, 2 దోణెలు మునిగే చేపలు నేను నీకు ఇవ్వబోతున్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు సంతోషముతో ఇక నుంచి ఆ బాధ వద్దు నీ జీవితంలో, ఇక నుంచి ఆ నిరుత్సాహం వద్దు నీ జీవితంలో. యేసు నీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు. హల్లెలూయా. ఆ కానా అనే వివాహములో అంతవరకు కొరత ఉందేమో కానీ యేసయ్య ప్రవేశించిన తర్వాత కొరత ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఈరోజు మీ కుటుంబాలలో ప్రవేశించబోతున్నాడు. ఫైనాన్షియల్గా ఉన్న కొరత అది తీరిపోబోతున్నది యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని 1 సెకండ్లో క్లియర్ చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించండి. దేవుడు సంవత్సరాలుగా ఆలస్యమైన వాటిని 1 నిమిషములో చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కార్యాలు అవి సహజ పరిమితులకు మించిన కార్యాలు, సైంటిస్టులకు అంతు చిక్కని కార్యాలని చేయబోతున్నాడు. హల్లెలూయా. కోల్పోయిన సంవత్సరాలు రెస్టోరేషన్ దేవుడు మీ జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీ జీవితం, అది మీ కథ కాదు, దేవుడు రాస్తున్న స్టోరీ అది. హల్లెలూయా.
అది మీ స్టోరీ కాదు, మీరు రాసుకుంటున్న స్టోరీ కాదు, దేవుడు రాస్తున్న స్టోరీ. అందుకనే ఆ స్టోరీలో ఒక పేజీ దేవుడు తిప్పబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆ పేజీ ఏమిటంటే నూతన జీవితం. హల్లెలూయా. న్యూ సీజన్. కొరత నుంచి సమృద్ధిలోనికి దేవుడు మీ యొక్క స్టోరీని మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా.